సో మనం ఈరోజు సెక్షన్లో ఏంటంటే ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్ అని చెప్పి మనకు ఉంటుంది. సో అవి మనం ఎలాగా డిజైన్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇది యాక్చువల్గా 3D ఆబ్జెక్ట్. దీన్ని మనం ఆటోక్యాడ్లో ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నది మనం చూద్దాం ఈరోజు. అయితే ఇక్కడ మనం ఐసోమెట్రిక్ సెట్టింగ్స్ చేసుకోవాలి అని అంటే కనుక ఇక్కడ చూడండి, ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి సరిపోతుంది. లేదనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే OSNAP ఓస్నాప్ అని ఒక కమాండ్ ఇచ్చామనుకోండి, ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ స్నాపింగ్ అని ఒక ట్యాబ్ అనేది నాకు ఓపెన్ అవుతుంది. ఇందులో స్నాప్ అండ్ గ్రిడ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లోని నేను ఐసోమెట్రిక్ స్నాపింగ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఓకే అని చెప్పాలి. అప్పుడు నాకు చూసారా, ఇక్కడ ఏమైంది, నా తాలూకా హెయిర్ పాయింట్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే, హెయిర్ పాయింట్ అనేది నాకేమైంది, చేంజ్ అయింది. అయితే మనం ఐసో ప్లైన్స్ అనేది మనం చేసుకోవాలి అని అంటే ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే కీబోర్డ్లో F5. సో F5 ప్లస్ చేస్తే ఏమవుతుందంటే ఐసో ప్లేన్స్ అంటారు. వీటిని ఏమంటారంటే ఇక్కడ ఐసో ప్లైన్స్ అని అంటారు అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిపెండ్ ఆన్ ద డయాగ్రామ్ను బట్టి మనకు అది ఏ వ్యూలో ఉందో మనం చూసుకొని, ఇది ఇప్పుడు మనకి రైట్ సైడ్ చూపిస్తుంది కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ రైట్ వ్యూలోకి నేను ఇక్కడ ఇది వెళ్తాను. ఓకే, సో వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీని తాలూకా బేస్ అంటే 35 లైన్ అని ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆర్తో మోడ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఆర్తో మోడ్ అనేది మనం ఆన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేయాలంటే ఆర్తో మోడ్ అనేది ఆన్ చేశాను. ఆర్తో మోడ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నేను లైన్ కమాండ్ తీసుకొని నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ 35+8 అంటే 35+8 అంటే ఎంత అవుతుంది మనకి,
ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకొని ఇక్కడ నేను ఆర్థో మోడ్ అనేది ఆన్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ తీసుకొని 35 ప్లస్ 8 అంటే 42 అవుతుంది. ఇక్కడ నేను 42 ఇచ్చాను. ఓకే, అయితే దీని తర్వాత మనకి ఇక్కడ టోటల్ 66 అన్నాడు. 66 మైనస్ 8 అంటే 66 మైనస్ 8 అంటే 58 అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి 40 మైనస్ 8 అంటే 32 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 8 అని ఇవ్వాలి, మళ్ళీ ఇక్కడ 40 అని ఇవ్వాలి, ఇక్కడేమో 58 అని ఇవ్వాలి, ఇక్కడేమో 35 అని ఇవ్వాలి, ఇక్కడేమో 8 అని ఇస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్కి మనం మార్చుకోవాలి. ఇక్కడ 30 ఇచ్చాడు మనకి, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ 30 అనేది ఇస్తాము, ఇక్కడేమో 8 అని ఇస్తాము, ఇక్కడ మళ్ళీ మనం 30 అని ఇచ్చి ఎంటర్ కొడతాం. అలాగే ఇక్కడ కూడా నేనేం చేస్తానంటే 30 అని ఇస్తాను, ఇక్కడ 58 అని ఇస్తాను, మళ్ళీ దీన్ని ఇక్కడ ఇలాగా క్లోజ్ చేస్తాం. తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే F5 ప్రెస్ చేసి ఇక్కడ లైన్ ఏమో ఇక్కడ నేను ఇలా క్లోజ్ చేయాలి, మళ్ళీ మనం లైన్ ఏమో ఇక్కడ ఎంత ఇవ్వాలి, మనం 40 ఇవ్వాలి, ఇక్కడేమో 30 అనేది ఇవ్వాలి. చూసారా, ఇక్కడ మనకి ఇప్పుడు ఒక బేసిక్ పార్ట్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే మనం లైన్ టూల్ తీసుకొని ఇక్కడ 23 తర్వాత ఇక్కడ F5 ప్రెస్ చేసుకొని (42) అనేది ఇవ్వాలి. ఇది అయిన తర్వాత మనం ఏం చేయాలంటే F5 ప్రెస్ చేసుకొని CO అంటే ఏంటి, కాపీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఒక బేస్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 3, అలాగే ఇక్కడ కూడా 3 అని ఇవ్వాలి.
ఓకే. సో దాని తర్వాత మధ్య లైన్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. అట్లాగే ఇక్కడ మనం ఇది ఇక్కడ ఇలాగా క్లోజ్ చేసేస్తున్నాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే F5 ప్రెస్ చేసి ఇక్కడ 42 ఇక్కడ 42 సో ఇక్కడ ఏం చేస్తానంటే F5 ప్రెస్ చేసుకొని నేను ఇక్కడ ఇలాగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం పోలార్ ట్రాకింగ్ అనేది ఆన్ చేసుకొని లైన్ కమాండ్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఇలా పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా తీసుకొని సో ఇక్కడ ఎక్కడైతే మనకి అవసరం లేదనుకుంటానో నేను ట్రిమ్ కమాండ్తో ఇవన్నీ కూడా ఇక్కడ నేను ట్రిమ్ కమాండ్ యూజ్ చేసి ఇక్కడ నేను ట్రిమ్ చేసుకున్నాను. మరి ఇక్కడ 25 లైన్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం F5 అనేది ప్రెస్ చేసి ఇక్కడ నేను 25 అని ఇస్తాను. ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తాను నేను మళ్ళీ సర్కిల్ క్రియేట్ చేయడానికి కావదు ఇక్కడ. సో EL అంటే ఏంటి? ఎలిప్స్. సో ఎలిప్స్లో ఐసోమెట్రిక్లో ఉన్నప్పుడు ఏంటంటే ఐసోమెట్రిక్ అనే ఆప్షన్ మనకి ఎనేబుల్ అవుతుంది. సో దాన్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ D అని చెప్పి ఇక్కడ 14 అని ఇవ్వాలి మనం. తర్వాత 22 డయామీటర్ ఇచ్చాడు. సేమ్ మళ్ళీ ఇక్కడ EL అని చెప్పి అంటే ఎలిప్స్ అని చెప్పి అందులో I అంటే ఐసో సర్కిల్ అని చెప్పి ఇక్కడ D అని చెప్పి 22 అని ఇవ్వాలి. ఆ తర్వాత ఇది నేను సెలెక్ట్ చేసి ఇక్కడ నేను CO అంటే ఏంటి? కాపీ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది 12 హైట్ ఇస్తాను. సో 12 హైట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక సో ఇక్కడ అవసరం లేనివి నేను కట్ చేసేస్తాను. అంటే ఫైనల్గా మనకి ఏంటంటే ఐసోమెట్రిక్ డ్రాయింగ్ లాగా మనం ఇక్కడ తీసుకొచ్చేయాలి.
అంటే అది 3D అయినప్పటికీ కూడా 2Dలోనే మనం ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో మనకి తెలుసుకోగలిగితే, అంటే మనం ఏదైతే టూల్స్ నేర్చుకున్నామో అది మనకి ఈజీగా అర్థమవుతుంది అంతే. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకేనా?